ఇప్పుడు మీరేమో పరుగులు తీస్తుంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరుగులు తీయటం కాదు, అసలు ఎక్కడ ఉన్నది అక్కడే అయిపోయింది, నేనున్నప్పుడే సంక్షేమం బాగుంది అంటున్నాడు కదా. మరి ఏముంది సంక్షేమం? అక్కడున్నప్పుడు ఏముంది సంక్షేమం? పెన్షన్లు అన్నాడు, సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్ళాడు. ఒక్కతడు ఇచ్చారా? ఇలేదుగా. అదే ఇప్పుడు ఉదాహరణకి ముందు ఉంది, ఏ రకంగా జనాన్ని హానికరం చేసి సొంత డబ్బులు, సొంత సొమ్ము గూడగట్టుకొని లక్షల కోట్లు వెనకేసుకొని ఎంత ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? చేయలేదుగా. పోలవరాన్ని పక్కన పెట్టాడు, రాజధాని పక్కన పెట్టాడు. అనేక గ్రామాల్లో ఒక్కొక్క గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్లు ఒకదానికి సంబంధం లేకుండా ఎక్కడికక్కడ గుంటలు పడిపోయి నానా అవస్థలు పడి, ఎక్కడుంది అభివృద్ధి ఆయన పాలనలో? ఆయన పాలనలో అభివృద్ధి ఎక్కడ ఉంది? లేదా సంక్షేమం ఎక్కడ ఉంది? నేను ఇచ్చిన పథకాలన్నీ నీరు కార్చాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే అంటున్నారు కదండి. ఆయన అయితే చెబుతుంది కాపు భరోసా కానీ, లేదంటే ఆయనకి రైతన్నకు తోడు కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ నేను ఇచ్చాను, చంద్రబాబు వచ్చి రైతు భరోసా కూడా ఇవ్వకుండా మోసం చేశాడు రైతులను అంటున్నాడు కదా. రైతు భరోసా 2వ విడత కూడా మొన్న కదండి వేసింది. 3వ విడత 20,000 వేసి కేంద్ర గవర్నమెంట్ సహకారంతో రాష్ట్ర గవర్నమెంట్ మొన్న ప్రజెంట్ మొన్న 3వ విడత కూడా వేశారు. ఇంకా అయ్యింది అక్కడ. మీరేమో 20,000 అంటున్నారు, అది వేసారంటున్నారు. మరి 2 విడతలు వేయాల్సింది ఇంకా వేయలేదు కదా. అంతకు ముందు 2 సంవత్సరాలు పోయింది కదా, అదంతా చంద్రబాబు నాయుడు జేబులో ఏమన్నా వేసుకున్నాడా అని అడుగుతున్నాడు కదా. లేదు వేశారు కండి, 3 విడతలు వేశారు. 3 విడతలు వేశారు.